నమస్తే బోసుకుమరి. లోకేష్ గారు విపరీతమైన హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టో ప్రతి ఒక్కరికి ఉంటది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఆయన డైరెక్ట్ గా మండలిలో కూర్చొని కూడా అదే విషయం మాట్లాడుతున్నారు. ఎవరైతే చట్టాన్ని ధిక్కరించారో, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, లేకపోతే అన్యాయంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీరు న్యాయబద్ధంగా చేసుంటే మీ జోలికి నేను రాను. అన్యాయంగా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మరి రూల్స్ ని అతిక్రమించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వదలను. చాలా మంది ఇంకా బయటకు వస్తారు, చాలా మంది లోపలికి వెళ్తారనేటువంటి విధంగా లోకేష్ గారు చేసినటువంటి ఒక్క ప్రకటన తోటి టోటల్ గా మొన్న వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి ఉత్సాహం వచ్చింది. మామూలు ఉత్సాహం కాదు అది. అంటే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల కోసం బయటికి రావడం, ఒక్కసారిగా అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోవడం, ఇదంతా చేశారు. ఆయన అసెంబ్లీకి వస్తున్నారంటే ఇంకా యాక్టివ్ అయిపోయారు. ఇంకా మనకి చూసుకుందాం, తేల్చుకుందాం, ఏం చేస్తారు చేయండి, చివరికి పేరున్నారు కదా, ఏ పీక్కుంటారు పీక్కోండి అనేటువంటి విధంగా, నా రోమాలు పీక్కోండి అనేటువంటి విధంగా ఆయన ఛాలెంజ్ చేయటం. కొడాలి నాని గారికి సంబంధించి అయితే మాత్రం ఏం చేసుకుంటారు చేసుకోండి, ఎన్నేళ్ళు పెట్టుకుంటారు పెట్టుకోండి అనేటువంటి విధంగా వాళ్ళు కూడా మాట్లాడటం, ఇవన్నీ వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు వేశాడు అనేటువంటి ఒక కోణంలో. సరే, ఓకే, బానే ఉంది. అసెంబ్లీకి వచ్చారు, ఆయన కొంతసేపు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా అందరు నిరుత్సాహానికి అయిపోయారు. ఇంక వెంటనే లోకేష్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ తోటి మళ్ళీ మొదటి స్థానానికి వచ్చారనేది మాత్రం ఎటువంటి అతిశయక్తి. ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు ఖచ్చితంగా చాలా భయం కలిగించేలాగా లోకేష్ గారి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి. మరి ఇది ఫలించదా, లోకేష్ గారు ఇదే వేలో వెళ్తారా ఏంటా, వాటిలో చూడాలి. మరేమొచ్చింది.